నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఫార్మింగ్ గురించి. సో ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఎత్తండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు విషయం ఏంటంటే ఇంతకుముందుకైతే మనము మోగి పురుగు ఉన్నందువలన మనం అనేది వాటర్ అనేది కొంచెం తక్కువ పెట్టుకోవడం జరిగింది. సో అలా వాటర్ ఎండబెట్టుకుంటూ మనము స్ప్రేలు అయితే చేసాము. సో ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు వీడియోలలో కూడా పెట్టాను. సో మనకు కవర్ అయిపోయింది. సో కవర్ అయిపోయాక ఇప్పుడు మనకు నష్టం ఏంటంటే వాటర్ కూడా మనకు డౌన్ అయిపోయినాయి. నా బోర్ అని కాదు ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరిది బోర్లు అనేటివి వాటర్ అనేటివి కొంచెం తక్కువ అయిపోయినాయి. అందువల్ల మనకు ఇంతకుముందుకు ఎకరంన్నర వారే ఇప్పుడు ఒక ఎకరం కూడా వాడతలేదు. అందువల్ల మన ఈ వరి అనేది ఎండిపోవడం జరుగుతుంది. మనం ఏం చేయలేం దాని గురించి అయితే. వానదేవుడు కరుణిస్తేనే వర్షం పడితేనే కొంచెం మనకు కవర్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఈ టైంలో కూడా మనకు వర్షాలు పడతాయి. అలా పడితేనే కొంచెం కవర్ అవుతుంది. లేకపోతే మనం ఇంతవరకు దాకా మనం కష్టపడ్డది వృధాపాలు అవుతుంది. మనం నాటేపించి నాట్లో ఈ కలుపు తీపిచ్చిన ఈ మందులకు ఇవి అవి మనం కష్టపడిందంతా వేస్ట్ అయిపోయేటట్టుంది. వేస్ట్ అని కాదు, అలా అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇంతకుముందుకు యాసంగి టైంలో అయితే మన వాటర్ అనేది మన బోర్ అనేది ఏం డౌన్ కాలేదు. ఈసారి అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు కూడా చూస్తున్నారు నా వరి అనేది ఆల్మోస్ట్ ఎండిపోతుంది. వరి వాటర్ అనేది సరిపోతలేదు. మా 2-3 అంటే ఒక అర్ధ ఎకరం పారుతుంది ఇప్పుడు. తర్వాత పారుతుందా లేదా కూడా అది కూడా డౌట్ అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్, మీరైతే ఎలా పర్రెలు వచ్చేసినాయో. ఇప్పుడు దీనికి వాటర్ ఎంత పెట్టినా కానీ మనకు సరిపోదు, అయినా కానీ వాటర్ కూడా లేదు. ఇలా జరుగుతున్నాయి. రైతు అనేది కష్టపడుతూనే ఉంటాడు, కానీ కష్టపడ్డందుకు రైతుకు అనేది ఫలితం అనేది ఉండదు. ఒక్కో టైంలో ఇలా నష్టపోవడం జరుగుతుంది. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, అయినా కానీ రైతు అనేది అలసిపోడు. మళ్ళీ ఆయనకు ఆశ అనేది ఉంటుంది, ఏం కాదులే మళ్ళీ వేసుకుందాం అనేది. కానీ నిరాశ అనేది పడనేవాడు మన రైతు అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మీరు కూడా ఎవరైతే వరలు అనేది ఎండిపోవడం జరుగుతుందో వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్?